దెబోరా గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సమయంలో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 10 మంది ఉన్నారు తండ్రి. ఈ ఆదివారం సాయంత్రం వేళ వాళ్ళు వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, రిలాక్స్ అవుతూ ఉండొచ్చు. కానీ మేము ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు మేము అర్థం చేసుకోవాలి. వేరే క్రైస్తవులతో సహవాసంలో సమయం గడపాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో మేము సహోదరి జయంతి గారిని, సహోదరుడు చందు గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఈ బైబిల్ స్టడీ ప్రయాణంలో వాళ్ళు ఎంతో చక్కగా తోడ్పడుతున్నారు కాబట్టి ఈ బైబిల్ స్టడీ ఎంతో సక్రమంగా మీ మహిమార్థమై జరుగుతున్నది. ఈ వచ్చే నెక్స్ట్ 1 hour సో తండ్రి మేము మీ చేతిలో అప్పచెప్తున్నాం. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు లెక్కనే ఒక ప్రాముఖ్యమైన విషయము నేను మరీ మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. నేను ప్రతిసారి నా ఇంట్రొడక్షన్లో ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, ఎవరైనా న్యూ కమర్స్ ఉండొచ్చు మన జూమ్ మీటింగ్లో. అలాగే మనది 53వ సెషన్ అవుతున్నది. ఎవరో 53వ సెషన్ నుంచి ప్రారంభం చేయొచ్చు చూచుట. మన ఏమేమి రికార్డ్ అయినాయో అవన్నీ కూడా బహుశా ఫస్ట్ సెషన్ నుంచి చూడకుండా 53వ సెషన్ నుంచి చూడొచ్చు వాడు. అందుకు నేను ప్రతిసారి ఒక జనరల్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి ముందుకు వెళ్తాను. మనం ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ప్రశ్న వేసుకుంటే, అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకు ఆరాధన అంత శ్రేష్టమైన పరిచర్య అని అంటే, అది శాశ్వతమైన పరిచర్య. అందరు కూడా పాల్గొగలే పరిచర్య. అందరు కూడా దాంట్లో పాల్గొవచ్చు. ఇప్పుడు చూడండి, సంఘంలో 5 రకాల సేవకులు ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనంలో ఉన్నది. కొంచెమంది అపోస్తలు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది కాపర్లు, కొంచెమంది ప్రవక్తలు. ఈ పరిచర్యలు చేయాలి అంటే పరిశుద్ధాత్మ వరాలు ఎంతో అవసరం. కానీ ఒక ఆరాధన చేసే పరిచర్యలో నేను ఆరాధించాలి ప్రభువుని అని ఎవడు ముందుకు వస్తాడు, ఈ పరిశుద్ధాత్మ వరాలు కూడా అవసరం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుణ్ణి ప్రేమించి రుణం కలిగి దేవుని సన్నిధికి వస్తే ఆయన ఆరాధన పరిచర్యలో పాల్గొగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం విడిగా ఆ వరాలు కూడా అవసరం లేదు. ప్రతి క్రైస్తవుడు ఏదన్నా ఒక పరిచర్యలో మనస్ఫూర్తిగా ఆయన పాల్గొగలుగుతాడంటే, ఒకటి దేవుని ఆరాధించే విషయంలో, ఇంకొకటి సాక్షి అయి ఉండే విషయంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా ఏ వరాలు అవసరం లేదు. ఏ ఆఫీస్లో మనం ఉన్నామో, ఏ కాలేజ్లో మనం ఉన్నామో, ఏ ఉద్యోగం మనం చేస్తున్నామో, ఏ వ్యాపారంలో మనం ఉన్నామో, అక్కడ పవిత్రమైన జీవితం జీవిస్తూ మనము మంచి సాక్షులమై ఉండొచ్చు. ఈ 2 పరిచర్యలు మాత్రం ప్రతి క్రైస్తవునికి అప్పచెప్పిన పరిచర్య. జ్ఞాపకం పెట్టుకోండి. మరీ చెప్తున్నా, ఆరాధించే పరిచర్య, సాక్షి అయి ఉండే పరిచర్య. 2 కూడా డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. ఒకటి వర్షిప్, ఇంకొకటి విట్నెస్. 2 కూడా ఏ వరాల మీద కూడా అది ఆధారం పడే పరిచర్య కాదు. ప్రతి క్రైస్తవుడు పాల్గొగలే పరిచర్య. సో ఆరాధించే విషయంలో నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యం ఏమనగా, దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య, శ్రేష్టమైన కారణం ఏమై ఉండాలంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అప్పుడప్పుడు పరిస్థితులు మన చుట్టూ అనుకూలంగా ఉండొచ్చు, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా కూడా ఉండొచ్చు. లేకున్న సమయంలో దేవుని మంచితనం మారిపోదమ్మా. అప్పుడు కూడా దేవుడు మంచివాడే. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, పౌలు శీల కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు. అప్పుడు కూడా దేవుని ఆరాధిస్తున్నారు. పరిస్థితులు ఏం కూడా వాళ్ళ చుట్టూ అనుకూలంగా లేవు, భయంకరమైన పరిస్థితులు. కానీ మా దేవుడు మంచివాడు, ఇది మా జీవితంలో అనుమతించాడంటే మా మేలు కొరకే అని ఆరాధిస్తున్నారు. వాళ్ళకు కూడా తెలియదు, ఆ రాత్రి వేళే ఫిలిపి పట్టణం చెందిన జైలు అధికారి మారుమనసు పొందుతున్నాడు. ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా మారుమనసు పొందుతున్నారు. ఎందుకంటే
కష్టమైన పరిస్థితిలో పౌలు శీల దేవుని ఆరాధించారు కాబట్టి వాళ్ళ సమర్పణ ఆ జైలు అధికారిని ప్రభు వైపు ఆకర్షించింది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆ రోజు పౌలు శీల ఏమన్నా వాక్య పరిచర్య చేశారా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నోరు విప్పి సువార్త బోధించారా? గివ్ మీ ఎన్ ఆన్సర్. లేదు పాస్టర్ గారు. లేదు. అయినా ఓన్లీ సరే ఆరాధించిర్రు వాళ్ళు. ఓన్లీ ఆరాధించిండ్రు. వాళ్ళ సమర్పణ, కష్టమైన పరిస్థితిలో వాళ్ళు కలిగి ఉన్న సమర్పణ, వాళ్ళు చూపించిన సమర్పణ ఆ జైలు అధికారిని ప్రభు వైపు ఆకర్షించింది. సో జాగ్రత్త వినండి, ఆరాధనకు మించిన పరిచర్య వేరే ఇది కూడా లేదు. ఎందుకంటే ఒకటి, అది శాశ్వతమైన పరిచర్య, ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. వేరే పరిచర్యలు ఉన్నాయి, సువార్త బోధించే పరిచర్య, అలాగే స్వస్థపరిచే పరిచర్య, అలాగే బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా పరలోకంలో మనకి పనికి రావు. అక్కడ స్వస్థపరిచే పరిచర్య ఉండదు. ఎవరైనా రోగులు ఉంటారా? ఉండరు. ఎవరైనా పాపులు ఉంటారా సువార్త విని మారు మనసు పొందుటకు? ఉండరు. కానీ ఆరాధించే పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. మనం ఏ విషయంలో దేవుని ఆరాధించాలంటే దీవెనలు బట్టి ఆరాధించడం మంచిదే, కానీ దానికంటే మించిన ఆరాధన ఏమనగా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే రాబోయే దినంలో ఏం జరగబోతుందో ఆయన పిల్లలకి ఆయన బయలుపరుస్తాడు. ప్రకటన గ్రంథంలో ఏమేం జరగబోతుందో రాబోయే దినంలో అన్ని కూడా దేవుడు క్రైస్తవులకి, ఆయన పిల్లలకి బయలుపరిచాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక హైందవుడు అన్నా, అలాగే ఒక ముస్లిం అన్నా, ఒక బుద్ధిస్ట్ అన్నా, ఒక సిక్ వ్యక్తి అన్నా, ఒక జైన్ అన్నా, వాళ్ళకి రాబోయే దినంలో ఏం జరగబోతుందో తెలుసా? గివ్ మీ ఎన్ ఆన్సర్. తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఆ ధన్యత దేవుని దగ్గర నుంచి పొంది ఉన్నాం. రాబోయే దినంలో ఏం జరగబోతుందో ముందే మనకు తెలుసు. దాని తగ్గట్టు మనము ప్రవర్తించాలి, వేరేళ్ళకు కూడా చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు మారు మనసు పొందపోయినా సరే ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మనం చెప్పిన మాటలు కళ్ళారా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు. నేను మీతో ఆల్రెడీ పంచుకున్నాను లేఖనంలో ఉన్న ఒక విషయము, అది మరి మీకు గుర్తు చేస్తున్నాను. నోవా ఓడ కట్టినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు వరదలు వస్తాయని. కానీ వరదలు వచ్చినప్పుడు చనిపోయే ముందు పశ్చాత్తాపం పొందిన దొంగ వలె వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ మధ్యలో కూడా వెళ్ళి సువార్త బోధించెను అని 1 పేతురు 3వ అధ్యాయం చివరి 2 వచనాల్లో ఉన్నది. ఇంకా చనిపోయిన వాళ్ళకు కూడా సువార్త బోధింపబడుతుందంటే ఆ గుంపే. ఆ గుంపు ఏ గుంపు? వాళ్ళు వరదలు వచ్చే ముందు ప్రభుని నమ్మలేదు, నోవాని పిచ్చివాడు అనుకున్నారు. కానీ నోవా ఓడ లోపల వెళ్ళిన తర్వాత, వరదలు ప్రారంభమైన తర్వాత, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మొదటి దినం వర్షం వల్లనే అందరు చనిపోతారమ్మా? ఒక దినం వర్షం వల్లనే అందరు చనిపోతారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చనిపోరు. కానీ నీళ్ళ లెవెల్స్ పెరిగే కొలది, వర్షం కంటిన్యూస్ గా పడే కొలది, లెవెల్స్ పెరిగే కొలది, అయ్యో నోవా చెప్పిండే ఆ మాటలు, వరదలు వస్తాయని చెప్పిండే, మారు మనసు పొందాలని చెప్పిండే, మేము మారు మనసు పొందలేదే, ఆ సమయంలో మనసు కఠోరపరుచుకున్నామే, ప్రభువా ఇప్పుడన్నా మమ్మల్ని క్షమించు అని వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళని క్షమించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భౌతికంగా వాళ్ళు చనిపోయారు కానీ పరలోకం చేరారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? లేఖనంలో అలాగే ఉందా? ఒకసారి చదువుదామా. 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. చనిపోయిన వాళ్ళకు కూడా ఎందుకు సువార్త బోధింపబడింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శుక్రవారము శిల్వ మీద ఆయన ప్రాణం అప్పచెప్పి ఎందుకు నోవా వరదల్లో చనిపోయిన వాళ్ళ దగ్గర వెళ్ళి సువార్త బోధించాను? 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 6వ వచనము. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే అమ్మా 1 పేతురు 3వ అధ్యాయం చివరి 3 వచనాలు చదవమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి శుభ శుక్రవారం దినమున ఆయన
ప్రాణంని శిలువ మీద అప్పజెప్పేసి ఎక్కడ వెళ్ళాను? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ వెళ్ళాను? మొదటి పేతురు 3:3 వచనాలు. ఒకటో పేతురు 3:19 నుంచి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహా దినాలలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపముగా వెళ్ళి వారికి ప్రకటించెను. వాళ్ళ మధ్యన వెళ్ళి సువార్త ప్రకటించెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనము చందు బ్రదర్ కి కో-హోస్టింగ్ వచ్చేసిందమ్మా? చందు బ్రదర్ కి కో-హోస్టింగ్ వచ్చేసిందా? చందు బ్రదర్ కో-హోస్టింగ్ అయిందా? ఓకే, అయితే మనం స్లైడ్స్ కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనము ఒక ఫౌండేషనల్ స్లైడ్ కి మనం వెళ్దాము. ఇప్పుడు అది నేను మీకు చెప్పేస్తాను. ఆ స్లైడ్ కూడా చూపించే అవసరం లేదు, ప్రతిసారి నేను చూపిస్తాను. మొదటి అధ్యాయం 19వ వచనం ప్రకారంగా మనం ప్రకటన గ్రంథంని 3 భాగాలుగా విభాగించవచ్చు. యోహాను, నువ్వు ఆల్రెడీ చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఏమి యోహాన్ చూశాడు అదంతా కూడా మొదటి అధ్యాయంలో మనము గమనించవచ్చు. దాన్ని మనం పాస్ అని అంటాం, ఏది అయిపోయిందో. యోహాన్ చూసింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద సమాప్తం చేసిన రక్షణ ప్రణాళిక, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చుట, ఆయన ఆరోహణమై 40 దినముల తర్వాత వెళ్ళుట, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించుట. చూడండి ఎంత చక్కగా చంద్ర బ్రదర్ మనకి అన్ని కూడా చూపిస్తున్నారు. మొదటి అధ్యాయాన్ని ప్రకటన గ్రంథంలో మనం దాన్ని పాస్ట్ అని అంటాం. అంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా కూడా మొదటి అధ్యాయంలో దాని సారాంశము ఉన్నది. 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలని ఈ యుగము అని అంటాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఆ మాటలు పలికినా సరే దాన్ని ఈ యుగం అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే ఇప్పుడు 2025లో మనం చూస్తే అదే విషయాలు, అదే సమస్యలు మన సంఘాల్లో కనిపిస్తున్నాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 సంఘాలకి పలికిన పరిష్కారం, చూపించిన పరిష్కారం వాళ్ళ సమస్యలకి ఈ రోజు కూడా అది వర్తిస్తుంది. అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని మనం పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు? 4-5 అధ్యాయాల్లో యోహానికి ఆయన సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్నీ దేవుని స్వాధీనంలో ఉందనే సత్యంకి గుర్తు. భయంకరమైన దర్శనంలో యోహాన్ చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టుట, దుష్టులు ఈ లోకంని పరిపాలించుట. 13వ అధ్యాయంలో మనం చూసాం. అపవిత్రమైన త్రిత్వం, సాతానుడు, అబద్ధ ప్రవక్త, ఇంకా క్రీస్తు విరోధి ఈ లోకంని పరిపాలిస్తున్నారు. అటువంటి భయంకరమైన దర్శనంలో యోహాన్ చూడబోతున్నాడు. మానసికంగా కలవరపరచబడతాడని ఆయన దేవుడికి ముందే తెలుసు. మానసికంగా, ఆత్మీకంగా ఆయనలో కలవరం పుడుతుందని దేవునికి తెలుసు. అందుకు సింహాసనంతో కూడిన దర్శనం చూపించిన తర్వాతనే 6వ అధ్యాయం నుంచి ఆ 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనం దేవుడు చూపించడము స్టార్ట్ చేశారు. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనం ఏంటో అన్ని కూడా మనం ధ్యానించాం. 20వ అధ్యాయంలో వేల పరిపాలనలో ఏ సంఘటనలు జరుగుతాయి దాంతో కూడిన విషయాలన్నీ కూడా మనము ధ్యానించాం. 21వ అధ్యాయం మనం స్టార్ట్ చేశాము. 21వ అధ్యాయంలో కూడా ఆల్మోస్ట్ చివరి వరకు మనం వెళ్ళిపోయాము. ఈరోజు 21వ అధ్యాయము చివరి భాగము, ఇంకా 22వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఈరోజు మనం ధ్యానిద్దాము. చందు బ్రదర్ మనకి 234 స్లైడ్ నెంబర్ మనకు చూపిస్తున్నారు. చూడండి, మనం 21వ అధ్యాయాన్ని కొన్ని ఆర్స్ వాడి డివైడ్ చేశాము. ఆ ఆర్స్ ఏంటి? సబ్ హెడింగ్స్ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. 6 ఆర్స్ ఉన్నాయి. మొదటిగా రీక్రియేటింగ్, 21వ అధ్యాయం మొదటి వచనం. చంద్ర బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్. దాంట్లో ఏం చూసామంటే కొత్త భూమి, కొత్త ఆకాశము,
సృష్టింపబడుట, అక్కడ సముద్రాలు అవసరం లేవు అనే విషయం అంతా కూడా మనము చూసాం. ఎందుకు సముద్రాలు లేవు ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో, దాని వెనకాల ఉన్న విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. తర్వాత 21వ అధ్యాయం 2వ వచనం, రేడియంట్ అంటే ఎంతో సుందరంగా కనిపించే, ఎంతో అందంగా కనిపించే, అలంకరింపబడిన కొత్త యెరూషలేము పరలోకం నుంచి దిగి వచ్చుట మనము చూసాం. దాని తర్వాత 21వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ ద కర్సర్. రీఅష్యూరింగ్ అంటే దేవుడు వాళ్ళని ఓదార్చుట, విశ్వాసులను ఓదార్చుట. చూడండి, మీ కొరకు ఇంత గొప్ప భవిష్యత్తుని నేను సిద్ధపరిచి ఉన్నా. మీరు ఇప్పుడు కష్టాలు అనుభవించినా సరే, మీ కొరకు ఎదురు చూసే మహిమతో పోలిస్తే ఇప్పుడున్న కష్టాలు పెద్ద కష్టాలు కావు అని దేవుడు చదివే వాళ్ళని, ప్రకటన గ్రంథం చదివే వాళ్ళని ఆ నూతన యెరూషలేము ఎలా ఉంటుందో అని వర్ణించి ఓదారుస్తున్నారు. దాని తర్వాత 4వది మనం పోయిన వారం చూసాం, రీజన్స్ ఎందుకు ఆ కొత్త యెరూషలేము ఇలాగా అలంకరింపబడింది. దాని ద్వారములు 12 ద్వారముల ముందు ఆ 12 ద్వారములు ఎందుకు ముత్యంతో చేయబడినాయి, ఎందుకు దానికి 12 గేట్స్ ఉన్నాయి, ఎందుకు ప్రతి గేట్ కి మనము ముత్యం చూసాం. దాని తర్వాత ఎందుకు దానికి 12 ముత్యాలు ఉన్నాయి, ఆ 12 ముత్యాలలో ఎందుకు అపోస్తుల పేరు ఉన్నది, ఆ ముత్యాలు ఎందుకు ముత్యాలు కాదు, ఆ 12 పునాదులు, ఆ 12 పునాదుల్లో ఎందుకు అపోస్తుల పేరు ఉంది, ఎందుకు ఆ ప్రెషియస్ స్టోన్ తోనే ఆ ఫౌండేషన్ స్టోన్స్ వాడబడింది, ఎందుకు ఆ ఫౌండేషన్ స్టోన్సే వాడబడాలి, ఆ పునాదితో కూడి ఆ పునాది తయారు చేయటకు, కొత్త యెరూషలేము తయారు చేయటకు, దాని పునాది తయారు చేయటకు ఎందుకు ఆ ప్రెషియస్ స్టోన్సే, ఎమరాల్డ్, క్రైజోలైట్, ఓనిక్స్, టోపాస్, అవన్నీ కూడా ఎందుకు వాడబడినాయి నేను అంత వివరంగా మీతో పంచుకున్నాను. ఆ ప్రెషియస్ స్టోన్స్ మరి మనకి పాత నిబంధనలు ఎక్కడ కనిపించినాయి అంటే, ఒక ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలం లోపల ఆయన పరిచర్య చేసే సమయంలో, అతి పరిశుద్ధ స్థలం కాదు, ఆయన పరిచర్య చేసే సమయంలో ఏంటి ఆయన హృదయం మీద, రొమ్ము మీద వేసుకొని వెళ్తాడో ఆ 12 పవిత్రమైన ప్రెషియస్ స్టోన్స్, ఈ ఫౌండేషన్ స్టోన్స్ ఎలాగా సిమిలారిటీస్ ఉన్నాయో నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత 5వ అంటే రీకలెక్ట్ అంటే మనం చూసాం ఆది కాండంలో వెలుగుంది కానీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 4వ దినం వరకు మనకు కనిపించట్లేదు. అంటే దేవుడు సూర్యుడు, చంద్రుడు అలాగే నక్షత్రాలని ఒక కారణం బట్టి సృష్టించారు. ఈ సమాజంలో ఒక స్థిరత ఉండాలి, ఒక సిస్టమ్ రావాలి, వారాలు ఉండాలి, నెలలు ఉండాలి, సంవత్సరాలు ఉండాలని సృష్టించాడు. కానీ ఓన్లీ వెలుగు కొరకే అనేది కాదు. ఎందుకంటే ఈ సూర్యుడు, చంద్రుడు అలాగే నక్షత్రాలు వచ్చే ముందే వెలుగు మొదటి దినం నుంచి ఉండటం మనము చూసాం. సో జాగ్రత్తగా వినండి, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి అని అంటే మన సమాజంలో ఒక సిస్టమ్ ఉండటకు, ఒక పద్ధతి ఉండుటకు. ఒకసారి ఆలోచించండి, సూర్యుడు ఉంటేనే దినములను మనం లెక్క పెట్టవచ్చు, చంద్రుడు ఉంటేనే ఇజ్రాయెల్ దేశంలో ప్రత్యేకంగా నెలలు లెక్క పెట్టవచ్చు. సో ఇప్పుడు 30 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత జీతము అనేది ఉంది కాబట్టి, ఆ అలవాటు ఉంది కాబట్టి, నెల తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత జీతం మీకు ఇవ్వబడుతుంది, నెల తర్వాత బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఇవ్వబడుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మన సమాజంలో ఒక స్థిరత అనేది ఉంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, కొత్త భూమి కొత్త ఆకాశంలో ఎవరైనా చెమటలు కార్చి పనిచేసే అవసరం ఉంటుందా? జీతం కొరకు వాళ్ళు ఎదురు చూస్తారా? అడుగుతున్నా. లేదు ఉండదు. లేదు. అందుకే అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, వెలుగు మాత్రము ఉంటుంది. దేవుని సన్నిధి ఒక గొప్ప వెలుగుగా అక్కడ ఉంటుంది. అది ఆల్ విత్ మీ, ఇదంతా కూడా మనము చూసాం. సో ఎవరు ఈ నూతన యెరూషలేము లోపల వెళ్ళుటకు అర్హులు, ఇది చివరి భాగము. ఇది మాత్రం మనం చూసేసి 22వ అధ్యాయానికి మనం వెళ్తాము. బ్రదర్ చందు, యూ కెన్ షో దట్ స్లైడ్ విత్ ద సబ్హెడింగ్ రిఫైన్డ్. యేసు రక్తం చేత పవిత్రపరచబడిన వాళ్ళు, చివరి గడియ వరకు నమ్మకంగా క్రైస్తవ జీవితం జీవించిన వాళ్ళు, పవిత్రంగా దేవుని దృష్టిలో ఎంచబడిన వాళ్ళే ఈ నూతన యెరూషలేము లోపల వెళ్ళుటకు
అర్హత పొంది ఉన్నారు అనే మాట మనం అది ఒక్క వాక్య భాగం చదివేసి మనం 22వ అధ్యాయానికి వెళ్దాము. సహోదరి జయంతి గారు 21వ అధ్యాయము 27వ వచనం చదువుతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో లాస్ట్ ఆరి ఏంటంటే రిఫైన్. మనం ఫస్ట్ ఆరి రీక్రియేటింగ్ తో స్టార్ట్ చేశాము 21వ అధ్యాయము. ఇంకొక ఆరితో ఎండ్ చేస్తున్నాం, ఇంకొక సబ్ హెడింగ్ ఆరితో ఎండ్ చేస్తున్నాం. ఆ ఆరి ఏంటంటే రిఫైన్. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ది హెడింగ్. హెడింగ్ మీద కూడా కర్సర్ బ్రదర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. రిఫైన్డ్ అంటే యేసు రక్తం చేత పవిత్రపరచబడిన వాళ్ళు, యేసు రక్తం చేత దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడిన వాళ్ళు, వాళ్ళే ఎవరి పేర్లు జీవ గ్రంథంలో నమోదు చేయబడిందో రక్షణ పొందిన దినం నుంచి, వాళ్ళే ఈ నూతన యెరూషలేము లోపల ప్రవేశించుటకు అర్హులు. ఇప్పుడు ఇంకా ఆ నూతన యెరూషలేము లోపల, ఇప్పుడు బయట ఎలాగా అలంకరింపబడిందో నూతన యెరూషలేము మనం చూసాం. దాని ద్వారములు ఎలాగున్నాయి? ముత్యాలతో చేయబడినాయి. దాని పునాదులు ఎలాగున్నాయి? చాలా అందంగా ఉన్నాయి. 12 పవిత్రమైన ప్రెషియస్ స్టోన్స్ తో దాని పునాదులు చేయబడినాయి. బయట దాని వివరణ ఏంటో మనం చూసాం నూతన యెరూషలేము. ఇప్పుడు లోపల వెళ్తే మనకేం కనిపిస్తుంది? 22వ అధ్యాయం మనము నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. లోపల వెళ్తే ఏం కనిపిస్తుంది? బయట చాలా అందంగా ఉంది, అవునా? ఇప్పుడు లోపల వెళ్తే ఏం కనిపిస్తుంది యోహానికి? అది మనం చూద్దాం. అదే ఒక గొప్ప బహుమానం క్రైస్తవులకి. దాని లోపల వెళ్ళి నివసించుట గొప్ప బహుమానం. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ప్రభు మన కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నాడు, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు కూడా ఊహించలేదు. అంత గొప్పగా అది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఆరితో కూడిన సబ్ హెడింగ్స్ వాడుతున్నాను. ఇది చివరి అధ్యాయము, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము. ఎన్నో వారాలుగా మనం ప్రయాణం చేస్తూ చదువుకుంటూ ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాము. ఇప్పుడు చివరి అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాము. మొదటి 6 వచనాలు రివార్డ్ అంటే బహుమానం. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ ద కర్సర్ యాజ్ ఐఎమ్ రీడింగ్ అవుట్ ద సబ్ హెడింగ్స్. ఫస్ట్ 6 వచనాల్లో రివార్డ్, నమ్మకస్తులు, నమ్మకమైన క్రైస్తవులకి దేవుడిచ్చిన బహుమానం. లోపల వెళ్తే బయట చాలా అందంగా ఉంది, లోపల వెళ్తే కూడా ఎంత అందంగా ఉంటుందో ఆ వివరణ అంతా కూడా మనము చూడబోతున్నాం. నెక్స్ట్ రీట్రేషన్. రీట్రేషన్ అంటే మరీ చెప్పుట. అది 22వ అధ్యాయంలో 7వ వచనంలో, 12వ వచనంలో, 22వ వచనంలో మనం చదువుకోవచ్చు. దాని తర్వాత 3వ సబ్ హెడింగ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత ఏంటి? 8వ వచనం నుంచి 10వ వచనం, పవిత్రులు ఇంకా పవిత్రులు అవ్వండి అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. దాని తర్వాత 4వది రిఫ్లెక్ట్ అంటే ఇప్పుడు మనల్ని పరీక్షించుకుందాం. రిఫ్లెక్ట్ అంటే ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఓకే, సో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటిగా మొదటి 6 వచనాలు బయట నుంచి చాలా అందంగా కనిపించిన నూతన యెరూషలేము లోపల వెళ్ళినప్పుడు కూడా ఎంత అందంగా ఉందో యోహాన్ చూస్తున్నాడు. ఓకే, సో సహోదరి జయంతి గారు మొదటి 6 వచనాలు చదివి వినిపించినప్పుడు చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో కర్సర్ పెట్టి చూపిస్తారు. పవిత్రమైన ఒక నది నేను చూసి తిని అంటే ఆ నది మీద ఆయన కర్సర్ పెట్టి చూపిస్తారు. అక్కడ ఉన్న వీధులన్నీ కూడా బంగారంతో చేయబడినాయి అంటే ఆ బంగారం వీధుల మీద ఆయన కర్సర్ పెట్టి చూపిస్తారు. నేను చెట్లని చూచి తిని ఆ పవిత్రమైన నది పక్కన అని అంటే చెట్ల మీద ఆయన కర్సర్ పెట్టి చూపిస్తారు. సో ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో చందు బ్రదర్ మనకు చేస్తారు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ టెక్నికల్ కోఆర్డినేటరు. ఇప్పుడు సహోదరి జయంతి గారు మొదటి 6 వచనాలు చదివినిపిస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి. మరియు స్ఫటికము వలె మెరియు నట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. నది మీద నది ఈవెల ఆవల
జీవ వృక్షములుండను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండది. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుండురు. ఆయన నామము వాళ్ళ నొసలయందుండును. రాత్రి ఇంకెన్నడూ ఉండదు. ద్వీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకమును సత్యములై ఉన్నాయి. ప్రవర్తల ఆత్మలకును దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకును చూపుటకై తన దూతలను పంపెను. థ్యాంక్ యూ మా. ఎంతో చక్కగా సహోదరి జయంతి గారు చదివినిపిస్తున్నారు. ఎంతో చక్కగా, అలాగే చక్కగా చందు బ్రదర్ కూడా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. ఎంతో చక్కగా ఎన్లార్జ్ చేసి ఆ నదిని చూపించారు. ఆ నది పక్కన ఉన్న 12 చెట్లను మనం చూసాము. దేవుని మహిమ అక్కడ ఎలాగున్నదంటే, ఎలాగ ప్రకాశిస్తున్నదంటే సూర్యుడు చంద్రుడు కూడా మనకి అవసరము లేదు. అయితే దాంట్లోపల వెళ్ళుట ఒక బహుమానం అయి ఉంటే, దాంట్లో ఉన్న గొప్ప వాతావరణంని మనం అనుభవించుట, రుచి చూసుట, అదొక గొప్ప బహుమానం అయి ఉంటే, ఇంకొక గొప్ప ధన్యత కూడా ఉంది. అదేంటంటే వాళ్ళ నొసటిలో యేసు నామము ముద్రింపబడుతుందంట. వాళ్ళ నొసటిలో యేసు నామము ముద్రింపబడుతుంది. సహోదరి అది కూడా చదివినిపించారు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. అది ఎంత గొప్ప ధన్యతను మనం అర్థం చేసుకుందాం. వెరీ వెరీ స్పెషల్ ప్రివిలేజ్ ఆఫ్ ద రివార్డింగ్ క్రైస్ట్. ఇక్కడ చూడండి, మరి అమ్మ 22వ అధ్యాయంలో ఓన్లీ 3-4 వచనాలు చదివించమ్మా. వాళ్ళ నొసటిలో యేసు నామము ముద్రింపబడుట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందుండును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీంట్లో ఉన్న గొప్ప ధన్యత ఏంటి అది కూడా మనం అర్థం చేసుకుందాం. అమ్మా, యేసు నామము ఎటువంటి నామం? యేసు నామం ఎటువంటి నామం? అన్ని నామం కంటే పై నామం అనే పాట కూడా మనం పాడి దేవుని స్తుతిస్తుంటాం. యేసు నామం అన్ని నామం కంటే పై నామం అనే పాట పాడి మనం దేవుని స్తుతిస్తుంటాం. కానీ దానికి పునాది ఏంటి? ఆ పాట రచించిన వ్యక్తి ఏ వాక్య భాగంని ఆధారం చేసుకొని ఆ పాట రాశాను? ప్రతి క్రైస్తవుని నొసట్లో యేసు నామం ఉంటుందంట. అది ఒక గొప్ప ధన్యత. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఓకే చందు బ్రదర్, యూ క్యాన్ షో ఆల్ ఆఫ్ అస్. అందరినీ కూడా డిస్ప్లే చేయొచ్చు చందు బ్రదర్. ఈ టైంలో మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఓకే, పాత నిబంధనలో యెహోవా దేవునికి ఇవ్వబడిన కొన్ని నామములు, కొన్ని పేర్లు చెప్పండి. యెహోవా ఈరే అనగానే అందరికీ తెలుస్తుంది, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అదొకటే ఉందా? వేరే పేర్లు కూడా ఉన్నాయి కదా యెహోవా దేవునికి. పేర్లు చెప్పండి. అడోనై, అదోనాయ్ దేవుడు, సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు, అదోనాయ్ దేవుడు. వెరీ గుడ్ చైల్డ్ సిస్టర్. ఇంకా చెప్పండి. ఎల్ షదాయ్, ఎలోహిం. ఎల్ షదాయ్, సర్వశక్తి దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఆ మాటతోనే స్టార్ట్ అవుతుంది. మరి రాజ్ కుమార్ గారు చెప్పారు ఎలోహిం దేవుడు. అమ్మా, నిస్సి అయిన దేవుడు, మన ధ్వజమైన దేవుడు. యెహోవా నిస్సి, ఆయనే మీరు యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆయనే మీకు జెండా అయి ఉంటాడు. యెహోవా నిస్సి అంటే ఆయనే మనకి జెండా యుద్ధంకి వెళ్ళినప్పుడు. రాజ్ కుమార్ గారు కూడా చక్కగా చెప్పారు ఎలోహిం దేవుడు అంటే ఆదికాండం 1వ అధ్యాయం ఆయన దేవుడు. అమ్మా, యెహోవా షాలోమ్. షాలోమ్, ఎస్, ఆయనే సమాధానకర్త. వెరీ గుడ్ సిస్టర్, రైట్ ఆన్సర్. యెహోవా సిద్కేను. యెహోవా సిక్కేను, ఆయనే మన నీతి అయి ఉన్నాడు. ఆయనే మన నీతి అయి
ఎవరై ఉన్నాడు? దేవుడే మన నీతి అయి ఉన్నాడు. ఆయనతో సరి అయిన సంబంధం కుదిరించుకుంటే నీతికి పునాది, నీతికి ముఖ్యమైన కారణం. ఆర్ యు ఆల్ విత్ మీ? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. జెహోవా జైరా, రాఫా. ఈరే, రాఫా స్వస్థపరిచే దేవుడు. ఈరే అంటే సమృద్ధికి ఇచ్చే దేవుడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు నేను క్లైమాక్స్ కి వస్తున్నాను. ఇదంతా కూడా ఎందుకు మీ చేత నేను మీ చేత జవాబులు పొందాలని ఎందుకు కోరుకున్నానంటే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను క్లైమాక్స్ కి వస్తున్నాను. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభు వారికి కొత్త నిబంధనలో ఇవ్వబడిన కొన్ని పేరు చెప్పండి, చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని పేర్లు ఉన్నాయి కదా. బ్రెడ్ ఆఫ్ లైఫ్, లైట్ ఆఫ్ ద వరల్డ్. బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారము అని అంటున్నారు. ఇంకా లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయనే లోకంకి వెలుగై ఉన్నాడు. ఇమాన్యుయల్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్. ఆయనే గాడ్ విత్ us, మనతో పాటి నివసించే దేవుడై ఉన్నాడు. వెరీ గుడ్. రిజరెక్షన్ అండ్ ద లైఫ్. ముఖ్యమైన ఇది పేరు ఇంకా మిస్సింగ్, ఇంకా ప్రిన్స్ ఆఫ్ పీస్, రిజరెక్షన్ అండ్ ద లైఫ్. ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవం, ఆయనే మార్గం, ఆయనే సత్యం. అంతా కూడా బాగానే ఉంది. ఇంకా ముఖ్యమైన వర్డ్ కొరకు నేను వెయిట్ చేస్తున్నా. యోహాన్ సువార్త మొదటి జీవజల ఊట, ఆయనే లివింగ్ స్ప్రింగ్ అయి ఉన్నాడు. ఇప్పుడు యోహాన్ సువార్త మొదటి వచనం, యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, దేవుడే వాక్యమై ఉండును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సహోదరి జయంతి చదివినిపించండి మా, చదవండి అమ్మా. యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. యోహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే ఆయనే వాక్యము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఎందుకు మీతో పంచుకుంటున్నాను? ఆయన పేరు ఆయన దాసుల నొసటి మీద ముద్రింపబడుతున్నది. ఆ పేరు విలువ ఏంటో మనం అర్థం చేసుకుంటుటకే ఇదంతా కూడా నేను మీ చేత పొందుతున్నా. మీ దగ్గర నుంచి జవాబులు నేను పొందుతున్నాను. ప్రశ్నలు అడిగి మీ దగ్గర నుంచి జవాబులు నేను పొందుతున్నాను. యెహోవా దేవునికి అనేక పేర్లు ఇవ్వబడినాయి అని మీరు చక్కగా ఆ పేర్లు కూడా వర్ణించారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కానీ ఇప్పుడు చూద్దామా, క్లైమాక్స్కి వద్దామా? పాస్టర్ సురేష్ గారు ఎప్పుడు క్లైమాక్స్కి తీసుకొని పోతుంటారు కదా. 138వ కీర్తన 2వ వచనం. ఆ ధన్యత ఏంటో, యేసు నామం ముద్రింపబడుట మన నొసటి మీద, దాని ధన్యత ఏంటో మనం గ్రహించాలి. 138వ కీర్తన సహోదరి జయంతి చదివేటప్పుడు మీరు అందరు కూడా అన్మ్యూట్ చేసుకోనన్న హల్లెలూయా చెప్పండి, ఆర్ ఎక్కడున్నారో హల్లెలూయా చెప్పండి. చదవమ్మా. 138వ కీర్తన 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామము కంటే నీవిచ్చు వాక్యముని నీవు గొప్ప చేసి ఉన్నావు. నువ్వు ఇచ్చిన వాక్యము నీ నామం అన్నిటికంటే గొప్ప చేసి ఉన్నావు. యెహోవా ఈరే కంటే, యెహోవా సికును కంటే, అదోనాయ్ కంటే, ఎల్ షదాయ్ కంటే నువ్వు ఇచ్చిన వాక్యముని, నీ పేరు అన్నిటికంట గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే ఈ మాటలు, ఈ ప్రవచన 138వ కీర్తనలో ఉన్న ప్రవచన నెరవేర్చబడింది. తండ్రి కుమారుని విధేయతను చూసి ఆ కుమారుని నామంని అన్ని నామం కంటే పైనామంగా చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారో హల్లెలూయా చెప్పండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? నువ్వు ఇచ్చిన వాక్యమును నీ నామము కంటే గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా?
యేసునామం మన నొసటి మీద ఉండటం అంటే ఎంత గొప్ప ధన్యత ఆ నూతన యెరూషలేములో. ఆర్ యు అండర్స్టాండింగ్? అరే, యెహోవా ఈరే, యెహోవా షాలోం, యెహోవా సికిండు, ఎల్ షదాయ్, ఎలోహిం, అన్నిటికంటే ఈ నామం కంటే నువ్వు ఇచ్చిన వాక్యముని నువ్వు గొప్ప చేసి ఉన్నావు. ఆ వాక్యం, ఆ యేసు నామము మన నొసటి మీద ఉండుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొంచెంమంది కొరింథీ సంఘ సభ్యులు కోర్ట్ కేసెస్ ఫైట్ చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్యన కోర్ట్ కేసెస్ జరుగుతున్నాయి. మీకు సిగ్గు లేదా? ఒక దినం మీరు దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నారు అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరికమ్మా ఎవరికి హక్కు వస్తుంది? క్రైస్తవులకి. ఎందుకు? వాళ్ళు యేసు నామం చేత ముద్రింపబడిన వాళ్ళు. దేవదూతల కంట హయ్యర్ స్టాండర్డ్ లో ఇప్పుడు పరలోకంలో నివసించే వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే మనం ఈ లోకంలో ఏ శ్రమలు అనుభవిస్తున్నామో అవి పెద్ద శ్రమలు కావు. దేంతో పోలుస్తే? మన కొరకు దేవుడి దాచిపెట్టిన మహిమతో పోలుస్తాయి. ఒక దినం దేవదూతలనే మనము తీర్పు ఇవ్వబోతున్నాం. ఆ నూతన యెరూషలేములో అడుగు పెట్టబోతున్నాం. ఆ నూతన యెరూషలేములో ఉన్న అందంని రుచి చూడబోతున్నాం. గొప్ప ధన్యతలు మనం పొందబోతున్నాం. అర్హతలు మనం పొందబోతున్నాం. అది ఆల్ అండర్స్టాండింగ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడమ్మా? ఒకసారి తీయండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 8వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలుస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. నేను చెప్తున్నా చూడండి, అక్కడ పరలోకంకి వెళ్ళిన తర్వాత ఈవెన్ హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళు, రంపంతో కోయబడిన వాళ్ళు ఎలాగ ఆశ్చర్యపడతారు అని అంటే, నోరు విప్పి ఈ మాట పలుకుతారు, ప్రభా నీ కొరకు మేము ఇంతే చేసినాం ప్రభా, ఇంత ఇస్తున్నావా మాకు అని అంటారు. ఎవరు? హతసాక్షులు కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేము ఇంతే చేసినాం ప్రభా నీ కొరకు, నువ్వు ఇంత ఇస్తున్నావా మాకు అని ఆశ్చర్యపడతారు. ఎందుకంటే మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము పోదాం. ఫస్ట్ మనం చూసింది ఏంటంటే 22వ అధ్యాయంలో రివార్డ్ అంటే ఎటువంటి బహుమానం మన కొరకు ఎదురు చూస్తున్నది అనేది మనం చూసాం. ఆ నూతన యెరూషలేము బయట చూచుటకు ఎంత అందంగా ఉందో, లోపల వెళ్తే ఇంకా అంతే అందంగా ఉండుట యోహాను చూశాడు. ఓకే, ఇంకా ఆయన దాసుల నొసటి మీద ఎవరి నామము ముద్రింపబడింది? యేసు నామము ముద్రింపబడింది. ఆ యేసు నామంలో ఉన్న ధన్యత ఏంటో అది కూడా మనము గ్రహించాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇప్పుడు రివార్డ్ తర్వాత మనము నెక్స్ట్ ఆర్ఈకి మనం వెళ్తున్నాం. అదేంటంటే రీటరేట్ అంటే మరీ ప్రభువారు ఒక ప్రాముఖ్యమైన సత్యంని గుర్తు చేస్తున్నారు. ప్రాముఖ్యమైన సత్యంని ఒకటి మరీ గుర్తు చేస్తున్నారు. అంతకీ ఆరోహణం అయిపోయింది. జాగ్రత్త వినండి, ఆరోహణం అయిపోయింది. 7 సంవత్సరాల శ్రమకాలం అయిపోయింది. 1000 పరిపాలన అయిపోయింది. కొత్త భూమి, కొత్త ఆకాశం సృష్టింపబడింది. నూతన యెరూషలేం కనిపించింది. ఇదంతా, ఈ సంఘటనలన్నీ కూడా అయిపోయిన తర్వాత కూడా 7వ వచనం, 12వ వచనం, 20వ వచనం, ఈ 3 వచనాలు సహోదరి చదివినిపిస్తారు. దాని తర్వాత చందు బ్రదర్ మనల్ని అందరినీ కూడా డిస్ప్లే చేస్తారు. ఒక విషయం నేను చెప్పేసి మరి ఈ స్లైడ్ కి నేను వస్తాను. ఓకే, 7వ వచనం, 12వ వచనం, 20వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది.
22వ అధ్యాయము 20వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ మా. ఎంతో చక్కగా సహోదరి జయంతి గారు చదివినిపిస్తున్నారు. జాగ్రత్త వినండి. బైబిల్ పరిపూర్ణమైన పుస్తకం, అవునా? దాంట్లో ఏ లోటుపాట్లు కూడా లేవు అని మనం ఎంతో అధికారంతో బోధించవచ్చు. కానీ సమయంతో కూడిన ఒక పొరపాటు కనిపిస్తున్నదే అని ఎవరన్నా కూడా ఈ 3 వాక్య భాగములు చదివిన తర్వాత ఎవరికన్నా ఆ ఆలోచన రావచ్చు. సమయంతో కూడిన మాటలు కావే, ఆల్రెడీ సంఘం ఆరోహణమై వెళ్ళిపోయింది కదా, మరి 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనాలన్నీ కూడా మేము చూసాం కదా, వీళ్ళ పరిపాలన అంతా కూడా ప్రారంభమైంది కదా, కొత్త భూమి కొత్త ఆకాశం గురించి కూడా మేము ధ్యానించాం కదా, మరి ఇదంతా అయిపోయిన తర్వాత మరీ వస్తున్నాను అని అంటున్నాడు ఏంటి ప్రభు? మరి వస్తున్నాను 3 సార్లు, ఒక్కసారి కూడా కాదు, 22వ అధ్యాయంలో మరి 3 సార్లు వస్తున్నాను అని అంటే ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఏదన్నా చాలా ముఖ్యమైన విషయము దేవుడు తెలియచేయాలి అని అంటే కొన్ని సందర్భాల్లో బైబిల్లో సమయం అనుసారంగా మనం సంఘటనలని చూడం. మరి చెప్తున్నాం, యూజువల్గా బైబిల్లో అన్ని కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. క్రోనలాజికల్ అంటే సమయం అనుసారంగా సంఘటనలు జరిగినాయి. ఆదాం సృష్టింపబడాడు, పవిత్రంగా సృష్టింపబడాడు, పాపంలో పడాడు, అదంతా కూడా సమయం అనుసారంగా రాయబడిన మాటలు. కానీ ఏదన్నా ముఖ్యమైనది తెలియచేయాలి అని అంటే దేవుడు అప్పుడప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్ కూడా దేవుడు ఫాలో చేయరు. ఏదో ఒక ప్రత్యేకమైన కారణం బట్టి. ఓకే, నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ బైబిల్ నాలెడ్జ్ని నేను టెస్ట్ చేస్తున్నాను. సంఖ్యాకాండంలో జరిగిన ఒక సంఘటన. ఓకే, బైలాం ప్రవక్త శపించుటకు ప్రయత్నించాడు ఇజ్రాయేలీలని, కానీ దేవుడు ఆయన నోట్లో ఓన్లీ ఆశీర్వాదాలే ఆయన పలికేటట్లు పెట్టాడు. దాని తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, మిథియాన్ దేశంకి చెందిన కొన్ని స్త్రీలు యూదులను ఆకర్షించి వాళ్ళతో క్షీణించేటట్లు చేసి, ఇంకా విగ్రహారాధన చేసేటట్లు చేసి తప్పుదారిలో తీసుకొని వెళ్ళే సమయంలో దేవుని ఉగ్రత ఇజ్రాయేలీల మీద వస్తున్నారు. జాగ్రత్త వినండి. 20 సంఖ్యాకాండంలో మోషే ఆరోన్లు బతికే ఉన్నారు. ఓకే, ఆ సమయంలో జరిగిన సంఘటన. అప్పుడు దేవుని ఉగ్రత ఆగిపోయేటట్లు ఒక ఆయన రోషంతో ఒక కార్యం చేస్తున్నాడు. ఆయన ఎవరు? ఏ కార్యం చేశాడు? ఎస్పెషలీ మిథియాన్ దేశంకి చెందిన స్త్రీలు ఇజ్రాయేలీలను తప్పుదారిలో తీసుకొని వెళ్ళినప్పుడు ఒక ఇజ్రాయెల్ దేశంకి నాయకుడు కూడా ఒక స్త్రీని గుడారం లోపల తీసుకొని వెళ్తే ఒకడు వచ్చి రోషంతో ఈట తీసుకొని ఇద్దరిని పొడి చేస్తున్నాడు. అప్పుడు దేవుని ఉగ్రత ఆగిపోతున్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎలియాజర్. గట్టి చెప్పండి. ఎలియాజర్ పాస్టర్. ఫైనహాస్ అండ్ ఎలియాజర్ గురించి. ఫినెహాస్. ఆ ఫినెహాస్ ఎవరు అంటే ఆయన ఏ వంశావళికి చెందిన వ్యక్తి? ఎవరు? ఏ కుటుంబంకి చెందిన వ్యక్తి? ఆరోను మనవడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఓకే, ఫినెహాస్ మోషే ఆరోను బతుకున్నప్పుడు జాగ్రత్త వినండి. మోషే ఆరోను బతుకున్నప్పుడు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి దేవుని ఉగ్రత ఆగిపోయింది. ఇంకా దేవుడు ఏమంటారంటే, ఫినెహాస్ చూపించిన రోషం నా నామము పట్ల, నా నామము అపవిత్రపరచబడకుండా ఉండుటకు, నా నామం దూషింపబడకుండా ఉండుటకు ఫినెహాస్ చూపించిన రోషం చాలా గొప్పది. ఆయన సదాకాలం ఎప్పుడు యాజకుడుగా ఉంటాడు, నా చేతిలో గొప్ప పనిముట్టుగా వాడబడతాడని ఫినెహాస్ని కూడా దీవిస్తున్నారు. ఓకే, దాని తర్వాత ద్వితోపదేశ కాండం మనం చదువుతాం. మోషే చనిపోతాడు. దాని తర్వాత వచ్చింది న్యాయాధిపతుల గ్రంథం. అవునా, న్యాయాధిపతుల గ్రంథము చెప్పాలంటే దగ్గర
450 సంవత్సరములు న్యాయాధిపతులు ఇజ్రాయెల్ దేశంని పరిపాలించారు. వాళ్ళే నాయకులుగా ఉండి దారి చూయించారు. ఓత్నీయులతో ప్రారంభమవుతుంది. మొదటి న్యాయాధిపతి ఎవరు? ఓత్నీయులు ఎవరు అనంటే కాలేబ్ మనవుడు. దాని తర్వాత చాలా చక్కని న్యాయాధిపతుల గురించి మనం చదువుతూ వస్తాం. లెఫ్ట్ హ్యాండెడ్ ఈహూదు, తర్వాత జెఫ్తా, గిదియోను, సాంసోను, దెబోరా, అందరూ గొప్ప న్యాయాధిపతులు. దగ్గర 450 సంవత్సరాలు అయిపోతుంది. ఓకే, మెల్లగా క్లైమాక్స్కి తీసుకొని వస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం గ్రంథం ఇంకా సమాప్తం అవుతున్నది. న్యాయాధిపతుల గ్రంథం. చందు బ్రదర్, ఇప్పుడు మీరు చూపించండి స్లైడ్. పాస్టర్ సురేష్ గారు ఎప్పుడు క్లైమాక్స్కి తీసుకొని పోతారు కదా, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు. న్యాయాధిపతుల గ్రంథం సమాప్తం అవుతున్నదండి. 20వ అధ్యాయము 18, 19 20వ అధ్యాయంకి మనం వచ్చేస్తే ఆ సమయంలో 27, 28 వచనాలు చదవండమ్మా. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో 21 అధ్యాయంలే ఉన్నాయి. 27, 28 చదవమ్మా. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం నుంచి వీరు లేచి 27, బేతేలునకు పోయి 27, 28 చదివేమా. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం నుంచి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనవడును ఎలియాజరును కుమారుడైన ఫినెహాసును ఆ దినములలో దాని ఎదుట నిలిచినవాడు. ఇజ్రాయేలీలు మరలా మా సహోదరులైన బెన్యామీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా విచారణ చేయగా, యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదని సెలవిచ్చెను. థ్యాంక్ యూ మా. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభంలో ఉందా, ఆల్మోస్ట్ చివరిలో ఉందా? చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us now. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us now. అడుగుతున్న ప్రశ్న, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభంలో ఉందా, ఆల్మోస్ట్ ఇంకొక అధ్యాయమే ఉంది? 21 అధ్యాయాలే ఉంటాయి న్యాయాధిపతుల గ్రంథంలో. ఈ 20వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఫినెహాస్ గురించి అక్కడ రాయబడుట, అది న్యాయాధిపతుల గ్రంథం చివరిలో ఉందా లేకపోతే ప్రారంభంలో ఉందా? అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్ కదా. ప్రారంభంలోనే ఉంది ఇంకా. జాగ్రత్త వినండి. చివర్లో రాయబడింది. ఫినెహాస్ 450 సంవత్సరాల తర్వాత కూడా బతుకుండొచ్చా అండి? అప్పుడు నిబంధన మందసం ఎక్కడ ఉండిందంట? బేతేల్లో ఉండిందంట. ఎవరు ప్రధాన యాజకుడు అంట? ఫినెహాస్ అంట. 450 సంవత్సరాలు అయిపోయిందండి. ఒత్తిడీలు మొదటి న్యాయాధిపతి. దాని తర్వాత వేరే న్యాయాధిపతుల గురించి మనం చదువుకుంటాము. లెఫ్ట్ హ్యాండెడ్ ఈహూదు, గిదియోను, జెఫ్తా, సాంసోను, దెబోరా, వీళ్ళందరి గురించి చదువుకొని మనం వస్తాము. ఫినెహాస్ ఇంకా బతుకున్నాడంట. బాబోయ్, బతుకున్న దానికి ఆస్కారం ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు పాస్టర్. లేదు. ఆ టైం లైన్ కూడా ఒకసారి చూపిస్తారు చందు బ్రదర్ మనకి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఆ న్యాయాధిపతుల పేర్లు అన్ని కూడా దాంతో కూడిన టైం లైన్ కూడా చందు బ్రదర్ మనకి నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ చూడండి టైం లైన్. మొదటి న్యాయాధిపతి ఓత్ని, ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. తర్వాత ఈహూదు లెఫ్ట్ హ్యాండెడ్, దెబోరా, జెఫ్తా. దాని తర్వాత కింద మనం చూస్తే గిదియోన్ కనిపిస్తున్నాడు, షామ్గార్ కనిపిస్తున్నాడు, దెబోరా కనిపిస్తున్నది, జెఫ్తా. అందరు కూడా చూస్తే అన్ని కలిపితే న్యాయాధిపతులు ఈ పరిపాలన 336 సంవత్సరాలు. ఓకే, అన్ని సంవత్సరాలు న్యాయాధిపతులు ఇజ్రాయెల్కి నాయకులై ఉంటుంది. మొదటి రాజు సౌలు. ఓతినీయుల దగ్గర నుంచి సౌలు వరకు మనం తీసుకుంటే 336 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? చందు బ్రదర్, నౌ యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
ఫినెహాస్ బతుకుండటం ఏంటండి? అంటే టైం లైన్ ప్రకారంగా లేదు. ఇది క్రోనలాజికల్ డిసార్డర్, అంటే సమయం అనుసారంగా మాత్రము రాయబడలేదు. ఎందుకు? ఫినెహాస్ గురించి చివరి అధ్యాయంలో ఉంది. అది మనం చూద్దాం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. అంతకీ మనకు తెలుసుండాలి ఎవరు న్యాయాధిపతుల గ్రంథం రాశారు అని. ఓకే, ఇది బైబిల్ స్టడీ. కొత్త విషయాలు తెలుసుకొని దేవుణ్ణి మహిమపరిచే బద్దులమై ఉన్నాం. అందుకే ఇంత లోతులో నేను వెళ్తున్నాను. మీరందరూ కూడా రాబోయే దినంలో ఉపదేశకులుగా వాడబడబోతున్నారు. ఎక్కడున్నారో ఆమెన్ చెప్పండి. ఓకే, రేపు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు. అమ్మా ఇదేంటమ్మా, పాస్టమ్ గారు, జయంతి గారు, రాజ్ కుమార్ గారు, స్నేహలత గారు, ఇదేంటి ఫినెహాస్ బతుకుండటం ఏంటండి, మాకు అర్థం అవ్వట్లేదండి. ఆల్మోస్ట్ 400 సంవత్సరాల తర్వాత కూడా ఫినెహాస్ ఎట్లా బతుకుంటాడండి? బైబిల్లో ఏదో పొరపాటు ఉందండి. బైబిల్లో ఏ పొరపాటు కూడా ఉండదు. దేవుడు ఏదన్నా ఒక విధానంగా రాసి పెట్టాడంటే దాని వెనకాల కారణము ఉంటుంది. ఎవరు న్యాయాధిపతుల గ్రంథం రాశారు అది మనకు తెలుసుండాలి. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత వచ్చిన రూతు గ్రంథం కూడా ఎవరు రాసి పెట్టారు అది కూడా మనకు తెలుసుండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు, క్లైమాక్స్ కి మనం వెళ్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం రాసింది సామ్యూయల్ ప్రవక్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇది రాసింది, రూతు గ్రంథం రాసింది కూడా సామ్యూయల్ ప్రవక్త. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండు రాసింది ఎవరు? న్యాయపత్ర గ్రంథం ఎవరు రాశారని మిమ్మల్ని అడిగితే ఏం జవాబిస్తారు? సామ్యూయల్ ప్రవక్త రాసింది. అలాగే రూతు గ్రంథం ఎవరు రాశారు అని మిమ్మల్ని అడిగితే ఏం జవాబిస్తారు? సామ్యూయల్ ప్రవక్తని రాసింది. ఓకే, ఈ సంఘటన 20వ అధ్యాయము సంఘటన చాలా భయంకరమైన సంఘటన. మన భారతదేశంలో నిర్భయ కేసు అనేది మనము విన్నాం, అవునా? గ్యాంగ్ రేప్. ఓకే, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఆ సంఘటన రాయబడి ఉన్నది. ఒక గ్యాంగ్ రేప్ గురించి. ఒక లెవీయుడు ఉపపత్నిని బెంజమిన్ గోత్రం వాళ్ళు ఎలాగా చెడిపేశారు, ఎంత గ్యాంగ్ రేప్ చేశారు, ఆమె ఎలాగా చనిపోయింది నిర్భయ వలె. అలాగే మనకి శంషాబాద్లో ఏం జరిగిందో కొన్ని సంవత్సరాల క్రితం అది కూడా మనకి తెలుసు. ఓకే, భయంకరమైన గ్యాంగ్ రేప్. ఆ గ్యాంగ్ రేప్ కి కారకులు ఏ గోత్రం అండి? ఇప్పుడే మనం చదువుకున్నాం, చెప్పండి. బెంజమిన్. బెంజమిన్ గోత్రం, జ్ఞాపకం పెట్టుకోండి, బెంజమిన్ గోత్రం. ఓకే, మరి అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం పోదాం. మొదటి రాజు సౌలు అభిషేకించింది ఎవరు? ఆయన ఏ గోత్రంకి చెందిన వ్యక్తి చెప్పాలి. ఎవరు అభిషేకించారు సౌల్ని? సామ్యూయల్. ఏ గోత్రంకి చెందిన వ్యక్తి? సమయల్ ప్రవక్త. సామ్యూయల్ ప్రవక్త అభిషేకించాడమ్మా. సౌల్ ఏ గోత్రంకి చెందిన వ్యక్తి? బెన్యామిన్. బెన్యామిన్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. దాంతో కూడిన స్లైడ్ కూడా మనం చూద్దామా? సందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఆ పిక్చర్ లో సౌల్ని అభిషేకించుట మనం చూస్తున్నాం, దావీద్ని అభిషేకించుట మనము చూస్తున్నాం. మొదటి సామ్యూయల్ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఇక్కడ సౌల్ అభిషేకించబడుతున్నాడు. ఓకే, మొదటి సామ్యూయల్ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే సౌల్ బెంజమిన్ గోత్రంకి చెందిన వ్యక్తి. అలాగే మొదటి సామ్యూయల్ గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే దావీదు యూదా గోత్రంకి చెందిన వ్యక్తి. ఆయన కూడా సామ్యూయల్ చేత అభిషేకించబడుతున్నాడు. మనకందరు కూడా తెలుసు ఎందుకు దేవుడు సౌల్ని తీసివేసేసి దావీద్ని రాజుగా ఎందుకు ఎన్నుకున్నాడో మనకు తెలుసు. సౌలు చూపించిన అవిధేయత బట్టి ఆయన సింహాసనంని ఆయన పోగొట్టుకున్నాడు. ఆ అర్హత, ఇజ్రాయెల్ దేశంకి రాజుగా ఉండే అర్హత పోగొట్టుకున్నాడు. భయంకరమైన అవిధేయత ఆయన చూపించాడు. దాన్ని బట్టి దేవుడు ఈ భయంకరమైన అమాలీకులని అందరిని కూడా లయపరచు అని అంటే వాళ్ళ ఆస్తిని ఆశించాడు. అక్కడ ఉన్న ఆగాగ్ రాజు, భయంకరమైన రాజు, ఆయనను చంపట్లేదు. సామ్యూయల్ ప్రవక్త వచ్చే వరకు ఆ రాజు బతికే ఉన్నాడు. ఇదంతా కూడా దేవునికి నచ్చలేదు. ఆ అమాలీకులు భయంకరమైన దుష్టులు. ఎటువంటి దుష్టులు అది కూడా మనం చూద్దాం. వాళ్ళ పట్ల అస్సలు కనికరం చూపించొద్దని దేవుడు అంటే ఈయన కనికరం చూపిస్తున్నాడు. దేవుని కంటే ఈయన పవిత్రుడు కాదు.
ఎక్కడ ఆజ్ఞాపించాడు? అమాలీకులని మీరు ఆకాశం కింద వాళ్ళ పేర్లను తుడిసివేసేయండి అని దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించాడు? ఒకసారి చూద్దాం. మీరు అన్ని అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఇది బైబిల్ స్టడీ. ఓకే, ద్వితోపదేశ కాండం 25వ అధ్యాయం 18వ వచనం చదవమా. ఈ అమాలీకులు చేసిన భయంకరమైన పాపం ఏంటో చూద్దాం. ద్వితోపదేశ కాండం 25వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము 18వ వచనం. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లును నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులు లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకీయుల పేర్లు తుడిచివేయవలెనని ఇది మర్చిపోవద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బాధ్యత సౌలుకి అప్పచెప్పబడింది. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా వెనకాల భాగంలో నడిచే వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు, బలహీనులు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, వాళ్ళని హతం చేసేనంట అమాలీకులు వచ్చి. ఇంకా బైబిల్ పండితులు ఏమంటారంటే, దేవుణ్ణి ఎలాగా అవమానపరిచారంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి ఆకాశం వైపు విసిరేసి, ఎక్కడున్నావు దేవుడా వెళ్ళా నేను రక్షించుటకు అని గేలీ చేశారంట. అంత కోపం రేపించారు దేవునిలో. సో దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే అమాలీకులను అందరినీ కూడా హతం చేయి అని. అంటే ఈయన హతం చేశాడా? సౌలు చేయలేదు. ఆగాగు రాజుని హతం చేయట్లేదు. వాళ్ళ ఆస్తి, అపవిత్రమైన ఆస్తిని ఆశిస్తున్నాడు. వాళ్ళ గొర్రెలు, వాళ్ళ మేకలని తీసుకొని వస్తున్నాడు. ఎంత భయంకరమైన పాపం. అయితే దేవుడు ఏమంటున్నారంటే, నేను సౌల్ని తీసేస్తున్నాను, దావీదుని నేను రాజుగా పెడతాను. ఎప్పుడు సౌల్కి తెలిసిందో దేవుని చిత్తము ఏమై ఉన్నది, నెక్స్ట్ రాజు దావీదు అవబోతున్నాడు, దావీదు అందరు హృదయాలని స్వాధీనపరుచుకుంటున్నాడు, ఈయనకంట గొప్ప పేరు పొందుతున్నాడని సౌలుకి ఎప్పుడు తెలిసిందో, సౌలు సంతోషంతో ఆయన సింహాసనంని దావీదు చేతులు అప్పచెప్పినా, లేకపోతే దావీదుని చంపుటకు ప్రయత్నించాను? చెప్పండి మీరే. చంపటకు ప్రయత్నించాను. ఇంకా దావీదుకి విరోధంగా మాటలు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఆయన ఇటువంటి వాడు, చాలా చెడ్డవాడు, నా కొడుకుతో కలిసి చేతులు కలిపి నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నాడు, ఇటువంటి అబద్ధాలు మాట్లాడటం స్టార్ట్ చేశాడు ప్రజల మధ్యలో. ప్రజల మనసులు కదిలింపబడుటకు ఆస్కారం ఉంది ఎప్పుడు, ఎందుకంటే రాజు ద్వారా ఈ మాటలు వాళ్ళు వింటున్నారు. అప్పుడు కూర్చొని సామ్యూయేలు ప్రవక్త న్యాయాధిపతుల గ్రంథము రాస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు బ్లాక్ గా ఉంది అని తెలుసుటకు బ్లాక్ పక్కన ఇంకొక బ్లాక్ కలర్ పెడితే మనకు అర్థమవుతుందా, లేకపోతే వైట్ కలర్ ని పక్కన పెడితే అర్థమవుతుందా? బ్లాక్ గా ఉంది అని తెలుసుకున్నటకు పక్కన ఇంకొక బ్లాక్ కలర్ ని పెడితే మనకు బ్లాక్ గా ఉంది అని మనకు అర్థమవుతుందా, లేకపోతే వైట్ కలర్ ని పెడితే అప్పుడు అర్థమవుతుందా? వైట్ కలర్ పెడితే అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్. దావీదు గోత్రంని, దావీదు తల్లిదండ్రులని, వాళ్ళకి విరోధంగా అంతా కూడా సౌలు మాట్లాడే సమయంలో సామ్యూయేలు ప్రవక్త న్యాయాధిపతుల గ్రంథం రాస్తూ, న్యాయాధిపతుల గ్రంథం ఎలాగా ఎండ్ చేస్తున్నాడు అని అంటే, ఆ బ్లాక్ పక్కన తెల్లని రూత్ గ్రంథం పెట్టి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, సౌల్ మాటలు వినకండి, రూతు దేవుని చేత ఎంపికబడిన వ్యక్తి, ఆ గోత్రంలో వచ్చిన దావీదు దేవుడు ఎన్నుకున్నాడు ఇప్పుడు మీకు రాజుగా ఉండుటకు అని చూచుటకే ఆ క్రోనలాజికల్ డిసార్డర్ తీసుకొని వచ్చాడు సామ్యూయేలు ప్రవక్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, పాస్టర్ గారు ఏంటిది, బైబిల్లో సమయం అనుసారంగా సంఘటనలు లేవే, ఫిర్యాదు ఎట్లా బతుకుంటాడు ఆ సమయంలో అని అంటే, ఎందుకు సామ్యూయేలు ప్రవక్త
ఆ చివరి అధ్యాయం పక్కనే రూతు గ్రంథంని పెట్టాడు. ఆ రూతు గ్రంథం పక్కనే ఈ సంఘటన ఎందుకు పెట్టాడో మీకు తెలుసున్నప్పుడు మీరు దానికి జవాబు ఇవ్వగలుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు నేర్చుకున్నారా కొత్త విషయం ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారో ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, జాగ్రత్తగా వినండి. సో అప్పుడప్పుడు దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేయుటకు క్రోనలాజికల్ డిసార్డర్ కూడా వాడతాడు సుమి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది సమయం అనుసారంగా జరిగిన సంఘటన కాదు. ఆ గ్యాంగ్ రేపు, ఆ సమయంలో ఫినెహాస్ బతుకుండటము, ఆ గ్యాంగ్ రేపు వెనకాల బెంజమిన్ గోత్రము కారకులు అయి ఉండటము, ఇదంతా కూడా సమయం అనుసారంగా జరగలేదు న్యాయాధిపతుల గ్రంథంలో. అది చివరిలో రాకూడదు యాక్చువల్గా, కానీ చివర్లో ఎందుకు పెట్టాడు అని అంటే దాని పక్కన ఆ నల్లటి పక్కన తెల్లని రూతు గ్రంథం ఎందుకు పెట్టాడంటే సౌల్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్కి చెందిన వ్యక్తి, దావీదు ఎటువంటి బ్యాక్గ్రౌండ్కి చెందిన వ్యక్తి అని ప్రజలకు చూయించుటకే సామ్యుయేలు అలాగ చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? హావ్ యు ఆల్ అండర్స్టూడ్? సౌల్ నానా మాటలు మాట్లాడుతున్నాడు కదా దావీదు బ్యాక్గ్రౌండ్ గురించి. ఈయన బ్యాక్గ్రౌండ్ ఇలాగుంది, ఈయన బెంజమిన్ గోత్రంకి చెందిన వ్యక్తి. బెంజమిన్ గోత్రం వాళ్ళు ఎటువంటి భయంకరమైన పాపం చేశారు. కానీ దావీదు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆయన పితరులు ఎంత పవిత్రంగా ఉన్నారు. ఆయన పితరులని మనం గమనిస్తే ఆ వంశావళిలో రూత్ కనిపిస్తున్నది, బోయాజ్ కనిపిస్తున్నాడు, ఓబేదు. ఎలా రూతు గ్రంథం ఎలాగ ఎండ్ అవుతుంది? బోయాజు కుమారుడు ఓబేదు, ఓబేదు కుమారుడు జెషి, జెషి కుమారుడు దావీదు, అలాగ ఎండ్ అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో అప్పుడప్పుడు దేవుడు క్రోనలాజికల్ డిసార్డర్ని ఎందుకు తీసుకొని వస్తాడు అని అంటే ఒక ప్రాముఖ్యమైన విషయము తెలియచేయటం. ఇక్కడ మనం ముగించుకుందాము. వచ్చే వారము 22వ అధ్యాయంలో ఉన్న వేరే విషయాలు కూడా ధ్యానించి ఫుల్గా ప్రకటన గ్రంథం మనం కవర్ చేసేద్దాము. దేవుడే మనల్ని 53 సెషన్స్ ద్వారా తీసుకొని వచ్చాడు. ఎప్పుడో స్టార్ట్ అయింది ప్రకటన గ్రంథం. ప్రతి వచనం మనం ధ్యానించాం కాబట్టి ఇంత చేపు పట్టింది. అది ఆల్ విత్ మీ. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. ఈరోజు మనం చూసింది 21వ అధ్యాయంలో చివరి భాగం, ఆర్ఈ రిఫైన్డ్. దాని తర్వాత 22వ అధ్యాయంలో మనం ధ్యానించిన 3 ఆర్ఈస్ ఏంటంటే ఫస్ట్ రివార్డ్, చందు బ్రదర్ యూ కెన్ షో, దెన్ రీటరేట్, దెన్ రీటరేట్. అది మనము చూసాం. రీటరేట్ అంటే మరి 3 సార్లు ప్రభువారు చెప్పుట. ఏమని? నేను త్వరలో వస్తున్నాను, నేను త్వరలో వస్తున్నాను. అరే అంతకి 1000 పరిపాలన కూడా అయిపోయింది, మరి ఎందుకు త్వరలో వస్తున్నాను అని దేవుడు అంటున్నారు అంటే అంత ప్రాముఖ్యమైన అంశం ఇది. అక్కడ ఆరోహణము అంత ప్రాముఖ్యమైన విషయం కాబట్టి క్రోనలాజికల్ డిసార్డర్ మనకి కనిపిస్తున్నది. అంత ప్రాముఖ్యమైన విషయం తెలియచేయుటకే క్రోనలాజికల్ డిసార్డర్ కూడా దేవుడు వాడుతున్నారు. సో ఇది ఏదో మొదటిసారి జరిగిన సంఘటన కాదు. బైబిల్లో ఇంకొక సంఘటన కూడా నేను మీకు చూపించాను. అక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియచేయుటకు దేవుడు క్రోనలాజికల్ డిసార్డర్ వాడారు. ఓకే, సో ఇఫ్ దేర్ ఆర్ క్రోనలాజికల్ డిసార్డర్స్, సమయం అనుసారంగా కొన్ని విషయాలు లేఖనంలో రాయబడకుండా ఉంటే దాని వెనకాల ఒక ప్రత్యేకమైన కారణము ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో మందిన, ఈ వేదిక బట్టి ఎంతో మందిన, ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి సహోదరి దెబోరా నా గురించి పిహెచ్సిసి ఫోరంలో తెలుసుకొని సహోదరి షర్మిల ద్వారా నాకు పరిచయమై ప్రకటన గ్రంథంతో కూడిన అనేక విషయాలు నేను కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ టైంలో పంచుకునేటప్పుడు ఆమె ఎంతో మేలు పొంది వేరొకరు కూడా మేలు పొందాలి అని ఈ ఫోరంని స్టార్ట్ చేశారు. సహోదరి దెబోరా గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆమె తీసుకున్న ఇనిషియేటివ్ బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. అలాగే చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్, ఎంతో చక్కగా వాక్యం చదివే సహోదరి జయంతి బట్టి కూడా ఎంతో వందన. ఈ ఫోరంలో తండ్రి ఈ దినము దగ్గర 10 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాలు మేము తెలుసుకోవాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారు, దీవించి ఉన్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను.
ఏమేం పాఠాలు, ఏమేం మర్మాలు మీరు మాకు బయలుపరిచారో తండ్రి, మేము విని ఆశీర్వదించబడాం. సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు, చందు బ్రదర్ ఏ సెషన్స్ని అప్లోడ్ చేస్తున్నారో దాన్ని మేము సర్కులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఓవర్ టు బ్రదర్ రాజ్ కుమార్ గారు.